ఈరోజు పచ్చి అరటికాయతో మనం చిప్స్ చేసుకుందాము. అందరూ చేస్తారేమో నాకు తెలియదు, కానీ నేను ఎలా చేస్తానో మీకు చూపిద్దామనిపించింది. ఈరోజు నేను ఈ వీడియోలో అరటికాయ చిప్స్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు అరటికాయని తీసుకున్నాం కదా, ఫస్ట్ మనం పీల్ చేసేసుకోవాలి. ఇట్లా పీలర్తో కూడా పీల్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చాకు కన్వీనెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. మీరైతే ఈజీగా ఉండడానికి పీలర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం పీల్ చేసేసుకున్న తర్వాత మనం స్లైసర్తో చిప్స్ లాగా చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ. ఆలు చిప్స్ కూడా చేసుకుంటాం కదా, అలాగే మనం అరటికాయతో కూడా చిప్స్ చేసుకోవచ్చు. కేరళలో అయితే ఈ అరటికాయని కొబ్బరి నూనెతో చిప్స్ చేస్తారు. చాలా బాగుంటుంది అన్నమాట. ఇట్లా మనం పీల్ చేసేసుకున్న తర్వాత స్లైసర్ తీసుకొని స్లైసర్తో చిప్స్ లాగా చేసేసుకోవడమే. నేను ఆల్రెడీ కొన్ని చేసుకున్నాను, మీకు చూపించడం కోసం అని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఇట్లా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఇట్లా స్లైసెస్ లాగా తురిమేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లాగా ఇప్పుడు మనం ఇంకొకసారి వేసుకున్నాం. ఇట్లా వేసుకొని చిప్స్ లాగా చేసేసుకోవడమే. దానిలో ఉప్పు కారం కలిపేసుకుంటే చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ మాత్రం హీట్ అవ్వకూడదు, బాగా మీడియం ఫ్లేమ్ మీద మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మాడిపోతుంది అన్నమాట, చిప్స్ నల్లగా వస్తాయి. చిప్స్ వీడియో ఏముందిలే అనిపించింది, మళ్ళీ నేను ఎలా చేసుకుంటానో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇలా చేసుకుంటారని అనుకుంటున్నా. ఇలా మనం చిప్స్ అన్నీ తయారు చేసుకున్న తర్వాత కొంచెం కారం మీకు నచ్చిన కారం వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ మన టేస్ట్కి తగినట్లుగా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మనం వేసుకొని వీటిని ఇట్లా ఎగరేసుకుంటూ కలుపుకోవాలి. చేయి పెట్టి కలిపితే చిప్స్ ఇరిగిపోతాయి అన్నమాట. షాప్స్లో చిప్స్ అన్నీ చాలా అన్హెల్దీ కదా. ఇట్లా మనం చేసుకొని పిల్లలకు పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మా మమ్మీ చేసిందని చెప్పేసి వాళ్ళకు కూడా హ్యాపీ కదా. చూసారా, ఈరోజు మనం అరటికాయతో చిప్స్ చేసేసుకున్నాం. చాలా క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట. చూడండి మీరే ఒకసారి, బాగున్నాయి కదా. మీరు కూడా ఇలా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా హెల్తీగా పిల్లలు కూడా తింటారు. ఓకే మరి.